హలో హాయ్ వెల్కమ్ టు హోమ్ వండర్స్. టుడే మన రెసిపీ వచ్చేసి టేస్టీ అండ్ హెల్దీ డ్రై ఫ్రూట్స్ లడ్డు. రేపు మార్నింగ్ మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అప్పటికప్పుడు థాట్ వచ్చి మా హస్బెండ్ నేను ఇలా చేసి తీసుకెళ్దాం అని చెప్పి చేస్తున్నాం. అక్కడ తీసుకెళ్ళడానికి డ్రై ఫ్రూట్స్ అనేవి తీసుకొచ్చారు, కానీ అలా ఇస్తే లేట్గా తింటున్నారు. ఇలా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి అన్ని డ్రై ఫ్రూట్స్ ఈక్వల్గా ఉంటాయి, రోజుకొకటి చొప్పున తినడానికి బాగుంటుందని మా మావయ్య గారి కోసం హెల్దీగా నైట్ ఇలా ప్రిపేర్ చేసి తీసుకెళ్ళాం. మా హస్బెండ్ నేను కూడా హెల్ప్ చేస్తా అని అన్నారు. త్వరగా పిల్లల్ని పడుకోబెట్టేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడైతే టైం 11:30 అవుతుంది. చూద్దాం ఇది ఫినిష్ అయ్యేసరికి ఏ టైం అవుతుందో. ఈ వీడియో షూట్ చేసి కూడా 1 మంత్ అవుతుంది, కానీ అప్పటి నుంచి వాయిస్ ఇవ్వడం కుదరలేదు. ఈరోజు జలుబున్నా కూడా వాయిస్ ఎలాగైనా ఇచ్చి వీడియో పోస్ట్ చేయాల్సిందే అని పెట్టాను. ముందుగా స్టవ్ మీద ఇలా వెడల్పాటి గిన్నెని కానీ కడాయిని కానీ పెట్టి అందులో నెయ్యి వేసి బాగా హీట్ అయ్యాక కిస్మిస్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై చేసి ఈ స్టేజ్లో తీసి పక్కన పెట్టుకోండి. అందులోనే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసి సన్నగా కట్ చేసిన ఖర్జూరాన్ని కూడా వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఖర్జూరం మెత్తగా అయ్యి కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోండి. అస్సలు మాడకుండా చూసుకోండి, మాడితే స్మెల్ మొత్తం మారిపోద్ది. ఇలా మెత్తగా పేస్ట్లా అవుతున్న వరకు ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోండి. చాలామంది మిక్సీలో పేస్ట్ చేసి ఫ్రై చేసుకుంటారు, అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని కట్ చేసుకున్న జీడిపప్పు వేసి ఈవెన్గా ఫ్రై చేసుకోండి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవడం వల్ల అన్నీ ఈక్వల్గా ఫ్రై అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోండి. అదే గిన్నెలో ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని కట్ చేసిన బాదంని కూడా వేసి ఇలాగే ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. అందులోనే ఇంకా 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని పుచ్చకాయ గింజలు అలాగే కట్ చేసిన పిస్తా పలుకుల్ని కూడా వేసి ఈవెన్గా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. అలాగే కొన్ని గసగసాలని కూడా వేసి ఇలా చిట్పట్మని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. అయితే లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈవెన్గా ఫ్రై చేసుకోండి. ఏదైనా మాడితే టేస్ట్ మొత్తం పోతుంది. అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ని తేనెని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే కొంచెం ఇలా ఒకసారి మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నా వల్ల అయితే కాలేదు, మా హస్బెండ్ గారు వచ్చి హెల్ప్ చేస్తున్నారు. మొత్తం కలిపారు స్పూన్తో, నాకైతే హ్యాండ్ పెయిన్ వచ్చేసింది. ఈయన చక్కగా మొత్తం కలిసేలాగా కలిపేసి ఈవెన్గా కలిపి నాకు ఇచ్చారు. అప్పుడు నేను లడ్డూల్ని చుట్టేసాను. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా లడ్డూని చుట్టేసి ఒక ఆయిల్ కానీ చేతికి అప్లై చేసి ఇలా లడ్డూల్ని చుట్టేయాలి. చుట్టేసి లడ్డు కవర్లో పెట్టుకున్నామంటే అచ్చం స్వీట్ స్టైల్ కన్నా బెస్ట్ లడ్డూలు ప్రిపేర్ అయిపోతాయి. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేసి ప్రాసెస్ మొత్తం ఫినిష్ అయ్యేసరికి టైం వచ్చేసి 12:30 అయింది. డ్రై ఫ్రూట్స్ ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఈజీగా అయిపోయింది. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.